నమో నారాయణాయ. ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి. అది రేపటి రోజున మనకు సంభవించింది. ఈ తొలి ఏకాదశి నాడు మహావిష్ణు పరమాత్మ క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. యోగ నిద్రలోకి వెళుతున్నారు మహావిష్ణు పరమాత్మ. ఈ సందర్భంగా రేపటి నుంచి మొదలుపెట్టి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షని ఆ యొక్క మహావిష్ణు పరమాత్మని ధ్యానార్చనాలతో ఎవరైతే స్వామిని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ సమస్తమైనటువంటి పాపక్షేములు అయ్యి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మహావిష్ణు పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్ళారు అంటే దాని యొక్క విశేషమైనటువంటి అర్థం ఏమిటి అంటే, మనకు పైకి కనిపించేటువంటి ఆ యొక్క నేత్రములను మూసి స్వామి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి నేత్రముల్ని తెరిచి ఉంచుతారు. కాబట్టి రేపటి రోజున మహావిష్ణు పరమాత్మను ఎవరైతే అర్చనాదులు చేస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి పాపములు పరిహారం అయిపోతాయి. అందుకనే దీన్ని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. మహావిష్ణు పరమాత్మ ఆ రోజున యోగ నిద్రలో నుంచి లేస్తారు కాబట్టి ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ 4 నెలల్లో కూడా ఎవరైతే చాతుర్మాస్య దీక్షను చేస్తారో గృహస్థులు, బ్రహ్మచారులు, యతీశ్వరులు, అన్ని వర్ణముల వాళ్ళు కూడా ఈ దీక్షను కనుక ఆచరించినట్లయితే ఆ మహావిష్ణు పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి సమస్తమైనటువంటి పాపములు పరిహారమై ఇహ పరమైనటువంటి సుఖములన్నీ కూడా కలుగుతాయి అని శాస్త్రం. సుప్తే త్వయి జగన్నాథే జాగ్రత్ సుప్తం భావయేదిదం విబుద్ధే త్వయి బద్ధం చ జగత్ సర్వం చరాచరం అని రేపటి రోజున మహావిష్ణు పరమాత్మని ఈ శ్లోకంతో ప్రార్థన చేసినట్లయితే స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి నాడు వేలపిండిని తినటం అనేది మనకి పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తూ, అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి, అన్న పదార్థములు ఏమీ తీసుకోకూడదు. కాబట్టి ఈ జొన్నలతో చేసినటువంటి బెల్లం కలిపినటువంటి ఈ పిండిని తిని ఆ యొక్క ఉపవాసాన్ని ప్రారంభం చేయాలి. ఉపవాసం అంటే తినకూడదు అని అర్థం. కానీ ఈ పేలపిండి తింటల్లో ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఋతువుకి మాసములకి సంబంధించినటువంటి వ్యాధులన్నీ ప్రబలకుండా మనల్ని జాగ్రత్తల్ని చేయడానికి ఈ పేలపిండి అనేది చాలా ముఖ్యమైనది, ఔషధము. కాబట్టి దాన్ని సేవించి ఈ ఏకాదశిని వ్రతాన్ని చేయాలి. ఏకాదశి నాడు సాధారణంగా ఏమీ తినకూడదు అనే మాట ఉన్నప్పటికీ కూడా ఈ ఏకాదశి నాడు మాత్రం ఈ పేలపిండి తినటం అనేది మనకి శాస్త్రపరంగా పూర్వకాలం నుంచి వస్తూ ఉన్నటువంటి ఆచారం. అట్లా చేయాలి. పూర్తి ఉపవాసం అనేది కలియుగంలో పనికిరాదు కాబట్టి, అది శాస్త్ర విరుద్ధం కాబట్టి, వండిన పదార్థం తీసుకోకూడదు కాబట్టి ఈ ప్రేలపిండిని కనుక తిన్నట్లయితే మనకున్నటువంటి శరీర రుగ్మతలన్నీ కూడా ఉపశమించి మంచి ఆరోగ్యం కలుగుతుంది అని శాస్త్రం. అందుకని ఈ తొలి ఏకాదశి నాడు ఈ ప్రేలపిండిని తప్పకుండా తినవలెను.